హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. అందులో భాగంగా ఈరోజు డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంతి గారితో మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు. ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలున్నా, ఇంకా వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు ఎలాంటి సమస్యలున్నా దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం గురు. నమస్కారం. మొట్టమొదటిగా మేషరాశి ఫలితాలు. మేషరాశి ఎలా ఉందండి ఈ జూలై మాసంలో మేషరాశి వారికి? సన్మానములకాశజందగను సన్మానములకాశజందగనునే సర్వత్ర ప్రేమంబుతో సన్మాధుర్య పదానుభూతికరమాశ్చర్య ప్రభావాతి భావోన్మాదంబున మీదు పదార్చనంబునాదు ప్రాగ్జన్మోపార్జితమైన భాగ్యముగ ఆకాంక్షింతు వాగీశ్వరీ. ఓం గురుభ్యో నమః. మేషరాశి వారికి ఈ జూలై నెలలో, ఈ జూలై అంటే ఈ యొక్క జ్యేష్ఠ బహుళ దశమితో ప్రారంభమై ఆషాఢ బహుళ ఏకాదశమితో అంతమవుతుందమ్మా. ఇక జూలై 1వ తారీఖు నుండి 31వ తారీఖు. మేషరాశి వారికి వచ్చేసి వారి గ్రహ గతులను పరిశీలించినట్లయితే మనం వారికి వ్యయంలో రాహు, ద్వితీయంలో గురువు, అలాగే తృతీయంలో రవి, బుధ, శుక్రుడు అనే 3 గ్రహాలు ఉన్నాయి. తర్వాత 6వ స్థానంలో కేతువు, తర్వాత వారికి వచ్చేసి 11వ ఇంట్లో శని ఉన్నాడు. ఈ విధంగా వారి గ్రహస్థితి ఉంది. ఈ యొక్క మేషరాశి వారు కొంచెం ఈ యొక్క జూలై నెలలో కొంత సాహసానికి పూనుకోకపోవడమే మంచిది. ఎందువల్లనంటే శని వక్రయ్యాడం పోయిన నెల 30 తారీఖు నాడు. కాబట్టి వక్రి కావడం వల్ల రిగ్రోటెడ్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. ఈ వక్రి కావడం వల్ల ఇచ్చే సత్ఫలితాలను ఇవ్వడం. అంటే 2వ ఇంట గురువు నాడు లాభకరుడు కదా అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనకు 3వ తారీఖు నాడు బుధుడు మారుతూ ఉన్నాడు, 9వ తారీఖు నాడు శుక్రుడు మారుతూ ఉన్నాడు, 16వ తారీఖు నాడు సూర్యుడు మారుతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క మేషరాశి వారికి అని ఎలా ఉంటుందంటే కొంచెం ఎక్కువగా అధికంగా ఆలోచించడం, తలపోట్లు, మైగ్రేన్ తలనొప్పులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అలాంటి ఈ మైగ్రేన్ లాంటి ఈ వచ్చినట్టయితే మాత్రం తప్పకుండా వైద్యుని సంప్రదించాల్సిన సూచన. ఒకవేళ మామూలు తలనొప్పి అయితే కొంచెం టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోయేది ఉంటే బాగుంటుంది. ఇక జీవితంలో వీళ్ళు ఎట్లా అంటే కొంచెం ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఉదాహరణకి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారనుకో, గతంలో ఏదైనా ఒక అపార్ట్మెంట్ లాంటిది అట్లా తీసుకుందాము అనేటువంటి ఒక ఆలోచన వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అవి ఇప్పుడు కొంచెం నెరవేరే అవకాశం లేదు కనుక ఒక 2-3 నెలలు కొంచెం వాయిదా వేసుకుంటే చాలా మంచిది. తర్వాత వీరికి తాకట్టులో ఉన్నటువంటి బంగారం ఏదైనా ఉన్నట్టయితే, ఆస్తి పత్రాలు కానీ ఏవైనా తాకట్టులో ఉన్నట్టయితే అవి వచ్చేసే అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే వీరి యొక్క భ్రాతృవర్గానికి, అన్నదమ్ములకు లేదా అక్క చెల్లెళ్లకు అనుకూలంగా ఉండదు. అంటే వీరి కారణంగా ఉండదని కాదు, కానీ వీరి యొక్క జాతకం ప్రకారంగా వారికి అనుకూలంగా ఉండే అవకాశం లేదు. కాబట్టి కొంచెం చేతనైతే కొంత మానవత్వంతో వాళ్ళకు సహకరించడం ఎంతైనా మంచిది. ఈ యొక్క మేషరాశి వారికి కేతువు కన్యా రాశిలో ఉండడం, అంటే సప్తమంలో ఎలాగో ఎప్పుడూ రాహు ఉంటాడు కనుక 108 డిగ్రీస్తో, రాహు శనితో సమానమైనటువంటి గ్రహం కనుక ఈ రాహుకు అంటే రాష్ట్రాధిపతి కుజుడైనప్పటికీ కూడా కుజుడు, రవి, బుధుడు అనేటువంటి గొప్ప గ్రహాలతో కలిగి ఉండడం అంటే బుధాదిత్య యోగం అంటారమ్మా. ఈ యొక్క సూర్యుడు బుధుడు కలవడం ఇది గొప్ప యోగం. తర్వాత శుక్రుడు కలవడం వల్ల కూడా ఇబ్బంది ఏమీ లేదు. కానీ కాకపోతే వీరు ఎప్పటి వరకు ఉంటున్నారంటే 16 వరకే ఉంటున్నారు.
కాబట్టి 16 వరకు కొంత 15 వరకు ఇబ్బంది అనిపించదు. ఆ తర్వాత మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఓకే. మేషరాశి వారికి ఎంతైనా ఉంది. ఉమ్, ఇక మిగతా ఆరోగ్యాలు చాలా బాగుంటాయి. ఉమ్, పెద్ద మొత్తంలో మనం ఎక్కడ అనవసరంగా డబ్బులు కోల్పోయే అవకాశం ఏమీ లేదు. ఉమ్, కొంచెం మధ్యవర్తిత్వం చేయకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఈ నెలంతా కూడా సుఖంగా, హాయిగా గడిచిపోయే అవకాశం 100కి 100 ఉంటుంది. ఓకే. మేషరాశి వారు ఇంకా సక్సెస్ అనేది సాధించాలి అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పండి. మేషరాశి వారు ఇంకా సక్సెస్ సాధించాలి అనుకుంటే కొంచెం పెద్దవారిని గౌరవించడం. ఉమ్, పెద్దవారిని గౌరవిస్తే ఏమొస్తుంది అంటే వారి యొక్క మనసు ఆశీర్వాదం వస్తుంది. దానివల్ల పనులవుతాయి. తద్వారా ఇంకొకటి ఏమిటంటే వీరికి దత్తాత్రేయుడు దత్తనామస్మరణ చేయటం, ఉమ్, గురువులను పూజించడం, ఉమ్, లేదా బాగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఉమ్, పసుపు పచ్చ బట్టలో 1 కిలోపావు శనగలు ఉమ్, గురువారం రోజు గురుహోరలో అనగా 6 నుంచి 7 గంటల ఉదయం సమయాన్ని, లేదా సాయంకాలం 6 నుంచి 7 గంటల సమయాన్ని ఏదైనా బ్రాహ్మడికి ఆలయంలో దానం ఇస్తే ఈ చీకాకులంతా తొలగిపోతాయి. అలాగే కపిల గోవు అని ఉంటుంది. దానికి తోచినంత ఒక రూ. 10, రూ. 20 గ్రాసం గోశాల ఉంటే సమీపంలో వేస్తే బాగుంటుంది. ఓకే. చాలా చక్కగా వివరించారు. అదండి మేషరాశికి సంబంధించి గురుగారు చెప్పినటువంటి పరిహారాలు తూచా తప్పకుండా చేయండి. ఏవైతే జాగ్రత్తలు చెప్పారో వాటిని కూడా పాటించండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా అపాయింట్మెంట్ లభిస్తుంది. మీ వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించి మీకు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది క్లారిటీ ఇస్తారు. ఇంకా నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.